జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక మూడు ముక్కలాటగా మారిందని కూటమి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డిప్యూటీ మేయర్ పదవి తమకు కావాలని కూటమిలోని మూడు పార్టీల నేతలు గట్టిగా పట్టుబడుతున్నారట. డిప్యూటీ మేయర్ ఎంపికపై కూటమి పార్టీలు నేతల మధ్య ఏక అభిప్రాయం కుదరకపోవడంతో ఆయా పార్టీల అధిష్టానం కూడా చేతులెత్తేసిందని అంటున్నారు. విశాఖకు చెందిన కూటమి పార్టీల నేతలు సమావేశమై ఏ పార్టీకి డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలో వారే తేల్చుకోవాలని కూటమి పెద్దలు ఉచిత సలహా పడేశారట. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురిచేసి బెదిరించి విశాఖ మేయర్ పీఠాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం లాక్కుంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన బీసీ మహిళా నేత వెంకట హరికుమారిని దించేసి టీడీపీ నేత పీలా శ్రీనివాసరావును ఆ పీఠంపై కూర్చోబెట్టారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా జరగబోతున్నది. ఈ పదవికి సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య కొత్త వివాదం మొదలైందని సమాచారం. అడ్డదారిలో మేయర్ పదవిని లాక్కోవడంపై టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన నేతల మధ్య ఒక అవగాహన కుదిరినప్పటికీ డిప్యూటీ మేయర్ ఎన్నికపై మాత్రం ఎలాంటి ఏకాభిప్రాయం కుదరడం లేదని సమాచారం. మేయర్ ఎన్నికల్లో మాకు సహకరించండి, 2 డిప్యూటీ మేయర్ పదవులను మీరు తీసుకోండి అంటూ మేయర్ ఎన్నికల ముందు జనసేన, బీజేపీలకు టీడీపీ నాయకులు ఒక ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ ఆఫర్ చెల్లుబాటు కావడం లేదట. చంద్రబాబు నేర్పిన పాఠాల ప్రకారమే విశాఖ టీడీపీ నేతలు యూటర్న్ తీసుకున్నారట. అడ్డదారిలో మేయర్ పీఠాన్ని తమ ఖాతాలో వేసుకున్న టీడీపీ ఇప్పుడు డిప్యూటీ మేయర్ పదవి కూడా తమకే కావాలని పట్టుబడుతోందని సమాచారం. డిప్యూటీ మేయర్ పదవి తమకే కావాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారట. డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ మూడు పార్టీల నేతల మధ్య అనేక దఫాలుగా సమావేశాలు, చర్చలు జరిగినా సరే ఇంతవరకు ఎటువంటి క్లారిటీ రాలేదని సమాచారం. దీంతో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవి ఏ పార్టీకి దక్కనుందోననే టెన్షన్ మూడు పార్టీల్లోని ఆశావహులకు పట్టుకుంది. విశాఖ జనసేన నాయకులు మాత్రం తమ పట్టును విడవకుండా డిప్యూటీ మేయర్ పదవి తమకే ఇవ్వాలని తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేస్తున్నారు. మేయర్ ఎన్నికకు ముందు ఇచ్చిన మాటను నిలుపుకోవాలంటున్నారు. మేయర్ ఎన్నికకు ముందు డిప్యూటీ మేయర్ పదవి జనసేనకే అని చెప్పిన టీడీపీ నేతలు తీరా చివరి నిమిషంలో మాట మార్చడంపై జనసేన నేతలు మండిపడుతున్నారు. డిప్యూటీ మేయర్ పదవిని తమకు వదిలివేయకుండా టీడీపీ నేతలు అడ్డుపడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఏరు దాటేంత వరకు ఓడమల్లన్నా, ఏరు దాటిన తరువాత బోడిమల్లన్నా అనడం మంచిది కాదని అంటున్నారట. మాట ప్రకారం వెంటనే డిప్యూటీ మేయర్ పదవి తమకే ఇవ్వాలంటున్నారు జనసేన నేతలు. అయితే టీడీపీ నేతలు జనసేన నాయకుల ప్రతిపాదనను తప్పుబడుతున్నారు. మేయర్ పదవి టీడీపీకి వచ్చినంత మాత్రాన డిప్యూటీ మేయర్ పదవి వదులుకోవాలనే నిబంధన ఏమీ లేదని అంటున్నారట. అలాంటిదేమీ రాజ్యాంగంలో లేదని చెబుతున్నారట. మరో 3 నెలల తరువాత ఎన్నికలు జరిగే 2వ డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు ఇస్తామంటున్నారట. అంతే తప్ప డిప్యూటీ మేయర్ పదవిని మాత్రం వదులుకునే ప్రసక్తి లేదని తెగేసి చెబుతున్నారట. డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు ఇవ్వకపోతే కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తానని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బహిరంగ లేఖ రాశారు. పీతల మూర్తి లేఖ ప్రస్తుతం విశాఖ కూటమి రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. పదవుల పంపకం అనేది మూడు పార్టీల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో జరగాలని నీతులు చెప్పే టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఆచరణలోకి వచ్చేసరికి తమవారికే మేలు జరిగేలా పావులు కదుపుతున్నారని జనసేన నేతలు ఆగ్రహిస్తున్నట్టు సమాచారం. డిప్యూటీ మేయర్ పదవిని ఆశించే వారిలో టీడీపీ నుంచి 4 కార్పొరేటర్లు, జనసేన పార్టీ నుంచి మరో 4 కార్పొరేటర్లు ఉన్నారు. కూటమిలోని మూడో పక్షమైన బీజేపీ కూడా డిప్యూటీ మేయర్ పదవిపై గంపెడాసలు పెట్టుకుందట. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న 2 డిప్యూటీ మేయర్ పదవుల్లో ఒక పదవిని బీజేపీకి ఇవ్వాలని ఆ పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. ఇప్పటికే కీలకమైన నామినేటెడ్ పదవులన్నీ టీడీపీ, జనసేన నాయకులే తీసుకున్నారు కాబట్టి కనీసం డిప్యూటీ మేయర్ పదవినైనా బీజేపీకి ఇవ్వాలని అడుగుతున్నారట. బీజేపీ తరపున యాదవ సామాజిక వర్గానికి చెందిన గంగల కవిత డిప్యూటీ మేయర్ పదవి ఆశిస్తున్నారని సమాచారం. యాదవ సామాజిక వర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత హరికుమారిని మేయర్ పదవి నుంచి దించేశారు కాబట్టి అదే సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత గంగల కవితకు డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారట. మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఏ పార్టీకి డిప్యూటీ మేయర్ పదవి దక్కుతుందోనన్న చర్చ విశాఖ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది.
అడ్డదారిలో విశాఖ కార్పొరేషన్లో పెత్తనం చేస్తున్న కూటమి పార్టీల తీరు ప్రజాస్వామ్యానికే కళంకమని మరోవైపు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.